ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఛానల్ శృతి. నేను మీ శృతి. ఈరోజు మీకోసం ఇంకొక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. చాలామంది హెన్నా గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ హెన్నా రిలేటెడ్ వీడియోస్ చేశాను. సో ఒక మంచి హెన్నా తీసుకురండి, ఒక మంచి హెన్నా చూపించండి అక్క మాకు అనేసి. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది నుపూర్ హెన్నా అన్నమాట. సో నుపూర్ హెన్నాలో డిఫరెంట్ ఉంటాయి. మనకి హైబిస్కస్ అని కానీ, ఆమ్లా అని కానీ, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి నచ్చింది తీసుకోవచ్చు. సో ఈ నుపూర్ హెన్నా అనేది 100% న్యాచురల్, మనకి మెహందీ లీవ్స్తోనే తయారవుతుంది. సో దీన్ని ఒక బౌల్లో వేసుకొని, ఇందులో కొద్దిగా కర్డ్ వేసుకొని, కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలన్నమాట. కొద్దిగా నిమ్మకాయ రసం వేసి, ఇందులో కొద్దిగా పెరుగు వేసి, తర్వాత ఇందులో కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఓన్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ మాత్రమే వేయాలి. అంటే కొబ్బరి నూనెలో మళ్ళీ మనకి డిఫరెంట్గా దొరుకుతాయి కదా, అలా కాకుండా పారాషూట్ కానీ ఏదైనా మనం పట్టించుకున్న కొబ్బరి నూనె కానీ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ కలుపుతూ మంచి పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో పెరుగు, నిమ్మకాయ రసం, అలాగే కొబ్బరి నూనె ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు కలర్ లాగా డార్క్ కలర్, రెడ్డిష్ కలర్ అలా రావాలి అనుకుంటే మీరు మామూలుగా టీ పొడితోని కొంతమంది పెడుతూ ఉంటారు. నైటే టీ పొడి డికాషన్ పోసి హెన్నా మిక్స్ చేసి పెట్టుకుంటారు. కొంతమంది బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో కలర్ కావాలి అనుకుంటే అలా చేసుకోండి. హెయిర్ చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, డాండ్రఫ్ అంతా వెళ్ళిపోయి హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి. అండ్ హెయిర్ కూడా మంచి కలర్ అనేది రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. సో హెయిర్ గ్రోత్కి, హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి, రఫ్గా ఉన్న హెయిర్ కూడా స్మూత్ అవ్వడానికి ఇది పనిచేస్తుంది. ఒక మంచి పేస్ట్ లాగా చేసి ఇది అప్లై చేయాలి. సో నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే, హెన్నా అంటే గంటలు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఎప్పుడు ఆ మిస్టేక్ చేయొద్దు. హెన్నాని ఎక్కువ గంటలు ఆరిపోయే వరకు ఉంచుకుంటే ఏమవుతుందంటే, మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్, ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో అది హెన్నా మొత్తం లాక్కుంటుంది. ఎందుకు అంటే హెన్నాని ఎండిపోయేంత వరకు ఉంచుకుంటే. సో ఒకవేళ హెన్నాని పచ్చిగా ఉన్నప్పుడే మీరు వాష్ చేసుకున్నారనుకోండి, ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని, సో మనకి హెయిర్కి ఆ మాయిశ్చర్ అనేది ఇస్తుంది. హెయిర్ సాఫ్ట్గా, మెత్తగా అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది. అందుకే ఆయిల్ కూడా వేసాం కదా. సో ఈ హెన్నా పెట్టుకున్న రోజు మాత్రం మీరు ఏంటి అంటే షాంపూ పెట్టుకోకుండా నార్మల్గా తలస్నానం చేయాలి. జుట్టు ఆరిన తర్వాత మీరు ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే రోజు మీరు తలస్నానం చేస్తే మీకు హెయిర్ అనేది చాలా సిల్కీగా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.